చంద్రు అతీతపు శక్తి ఎపిసోడ్ 1 ఒక చిన్న గ్రామం. పచ్చటి చెట్లు, బంగారు వేప పూల వాసన, పక్షుల కిలకిల. ఇక్కడే జీవిస్తున్నాడు ఒక సాధారణ యువకుడు, చంద్రు. అతనికి తెలిసిన జీవితం ఒకటే: పగటి పని, రాత్రి నక్షత్రాలు చూసి కలలు. చంద్రుకు పనే దేవుడితో సమానం. ఏ పనైనా ప్రేమగా చేస్తాడు. అందుకే ఊరిలో అందరూ అతన్ని ఇష్టపడతారు. ఒక ముసలమ్మ చెక్క కుర్చీ తోలిపోతుంది. రాచంద్రు, దీని కాళ్ళు నలిగపోయినే బాబూ. చంద్రు వాలిపోయి తన పనిలో మునిగపోతాడు. పక్కన పడివున్న పాత పనిముట్లు తీసుకుని కుర్చీకి జీవం పోస్తున్నట్టుగా పనిచేస్తాడు. ముసలమ్మ, నువ్వు దేవుడివి బాబూ అని నవ్వుతుంది. రాత్రి చంద్రు ఇంట్లో ఉండే పాతబట్టల మంచంమీద తలపై చేతులు వేసుకుని నక్షత్రాలు చూస్తూ పడుకున్నాడు. అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. మనసులో మాట్లాడుకుంటూ ఇలా అంటున్నాడు: ఈ ఊరి జీవితం చక్కగా ఉంది, కాని ఏదో లోపల ఖాళీగా ఉంది. మరేదైనా ఉండొచ్చు కదా, నా లోపల ఏదో ఉంది అనిపిస్తుంది.